అండ్ కమ్ టు ద ఇప్పుడు మనం చూస్తే గనక తమిళనాడులో హ్మ్. టీవీకే గారు గెలవడం జరిగింది, విజయ్ గారు. హ్మ్. అంటే ఒక సినీ అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు గానియండి, అప్పట్లో జయలలిత గారు గాని సినిమాలతోని పోల్స్తున్నారు. ఇప్పుడు వాళ్ళకేసేసి వేస్తున్నారు. ఏమంటారంటే విజయ్ గారికి హై మెజారిటీ ఇవన్నీ వచ్చి యూత్ ద్వారా ఛాన్స్ ఇవ్వడం జరిగిందా తమిళనాడు? లేకుంటే ఏ రకంగా గెలిచారు సార్? ఏదైనా హీరో ఇమేజ్‌తోని గెలిచారా? లేకుంటే ఒక్కసారి ఛాన్స్ ఇద్దామన్న ఉద్దేశంతోనా? ఇట్స్ ద కాంబినేషన్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్. సీ ఆన్ పేపర్, ఆన్ రికార్డ్ చూసారనుకోండి, ఇప్పుడు సౌత్ ఇండియా ఫిలిం సర్కిల్స్ ఇవన్నీ చూసారు. ఒక ఎన్టీఆర్, ఒక ఎంజీఆర్, ఫస్ట్ అవును. ఎంజీఆర్లే, ఎంజీఆర్ 77 తర్వాత ఈయన 80s కదా. అవును. ఒక ఎంజీఆర్, ఒక ఎన్టీఆర్, తర్వాత ఒక జోసెఫ్స్ విజయ్ అని చెప్పి ఆన్ పేపర్ వినటానికి బాగానే ఉంటుంది. హ్మ్. బట్ ఇన్ రియాలిటీ వేరే. ఎంజీఆర్ గారి కాలంలో పరిస్థితి వేరే. అప్పుడు ఇంత ప్రచారాలు ఉండేవి కాదు, ఇంత ఉండే జస్ట్ అన్న ప్యూర్ ఇమేజ్, ప్యూర్ బలం, హ్మ్. గ్రౌండ్ లెవెల్ ఫైట్, హ్మ్. ఫిజికల్ ఫైట్ కూడా చేయాల్సి వచ్చింది. హ్మ్. అది చరిత్ర. అవును. ఎన్టీఆర్ గారిది ఇంకా వేరే ప్రపంచం. అది 9 నెలలు పెట్టి 9 నెలల్లో ఇంతవరకు ఎవరు లేరు. 9 నెలల్లో వచ్చేసింది పవర్కి. అదే. ఒక ఎన్టీఆర్. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ కూడా అంతే కదా మరి. అవును. జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా హై మెజారిటీతో. అదే లీగ్లో వస్తాడు. సొంతగా పార్టీ పెట్టి పవర్కి వచ్చాడు. టైం ఫ్రేమ్ వేరే. అవును. టైం ఫ్రేమ్ ఏంటి? ఈ టుక్ హిమ్ ఆల్మోస్ట్ 10 years టు కమ్ టు పవర్. 5 years అపోజిషన్, తర్వాత బిఫోర్ దట్ రావడం. 6-7 years పట్టింది. అస్సాం గణ పరిషత్ ఉంది. హ్మ్. అస్సాం గణ పరిషత్ కూడా అంతే కదా, పార్టీ పెట్టి ఒక స్టూడెంట్ ఫోర్స్ అవును. ఏకంగా పవర్కి వచ్చేసింది. హ్మ్. ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, పెట్టంగానే దిగ్గజాలని ఢిల్లీలో ఓడించి పవర్కి వచ్చింది, హ్మ్. డబ్బు బలం ఏమీ లేకుండా. సో చరిత్ర ఉంది. అవును. ఓవర్గా మ్యాగ్నిఫై చేసి యూ షుడ్ నాట్ కంపేర్ విత్ అదర్స్. విత్ సమ్మన్ లైక్ ఎన్టీఆర్ ఆర్ ఎంజీఆర్. హ్మ్. హ్మ్. అది చాలా తప్పు అవుతుంది. ఓకే. ఆయనకే పెద్ద దెబ్బ తగులుతుంది అట్లా కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకుంటే. కాదు, తగ్గాలి. సి రకరకాల ఫ్యాక్టర్స్ ఏంటి? ఎగ్జిట్ పోల్స్ ఏవి తప్పు కాదు. హ్మ్. ఐల్ టెల్ యూ వెరీ క్లియర్లీ. ఎగ్జిట్ పోల్స్ ఏంటంటే ఒక బేసిక్, ఆ శాంపుల్ సైజు బేసిక్ ట్రెండ్ ప్రకారం చెప్పారు. దాని ప్రకారం మోస్ట్ 99% కరెక్ట్ అవుతాయి. హ్మ్. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ డిఎంకే ఎవ్రీబడి అసెస్డ్. హ్మ్. వాళ్ళ ఓట్ షేర్ వాళ్ళు రిటైన్ చేసుకుంటారు. అండ్ వాళ్ళు కూడా ఎలక్షన్ స్ట్రాటజీ అంతే. వాళ్ళ ఓట్ షేర్ గ్యారంటీగా రిటైన్ చేసుకుంటారు. అది జరిగింది. హ్మ్. వాళ్ళ 70+ వచ్చినాయి కదా. అవును. వాళ్ళ ఓట్ షేర్ అయితే రిటైన్ చేసుకున్నారు కదా. అవును. నోబడీ ఎక్స్పెక్టెడ్ దట్ ఏడీఎంకే విల్ పర్ఫార్మ్ సో బ్యాడ్లీ. యెస్. ఏడీఎంకే ఏం చేసి, ఏడీఎంకే కూడా కొంచెం ఈక్వల్గా పర్ఫామ్ చేస్తుంది. ఇన్కంబెన్సీ ఉన్నా కూడా కొంచెం మంచిగా పొత్తులన్నీ బాగానే పెట్టుకుని పోతున్నారు, పర్ఫామ్ చేస్తుంది. ఈ కాంటెస్ట్లో, 3-way కాంటెస్ట్లో విజయ్ విల్ గివ్ ఎ వెరీ గుడ్ ఫైట్ అన్నప్పుడు ఇట్ విల్ బి అడ్వాంటేజ్ డిఎంకే అన్నది వెరీ అనుకో. యెస్. ఇక్కడ దెబ్బ ఎక్కడ తగిలిందంటే అందరూ బేసిక్ పెద్ద అనాలిస్ట్ కూడా ఫెయిల్ అయ్యారు తమిళనాడు ఎలక్షన్ ప్రెడిక్ట్ చేయడంలో. అసలు దెబ్బ ఎక్కడ పడిందంటే నాన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏఐఏడిఎంకే ఇన్ ఇట్స్ ఓన్ బాస్టన్స్, ఇన్ ఇట్స్ ఓన్ పాకెట్స్. ఓకే. చాలా దారుణమైన ప్రచారం. వీళ్ళేమో హైటెక్ అడ్వాన్స్డ్ ప్రచారము, వీళ్ళు కూడా బాగా ప్రచారము. ఏఐడిఎంకేస్ ఫెయిల్యూర్ వడ్డించిన విస్తరిలాగా విజయ్కి పవర్ ఇచ్చేశారు. అదర్వైజ్ విజయ్ వచ్చే ఛాన్సే లేదు. విజయ్ రాకపోవటం కూడా మంచిది ఈసారి. ఈసారి ఇప్పుడు ఫస్ట్ టైం రావడం చాలా ఆయనకి చాలా బ్యాడ్ లక్ అది. ఎందుకు సార్? అవును, ఇప్పుడు చరిత్ర చెప్తుంది కదా. ఇప్పుడు ఎన్టీఆర్ గారు లాంటి ఆయనకే తప్పలేదు. ఇప్పుడు ఎంజీఆర్ గారు అంటే 20 ఏళ్ళు పాలిటిక్స్లో ఉండి తర్వాత వచ్చాడు. ఒక 10 ఏళ్ళు పాలిటిక్స్లో ఉండి వచ్చాడు, పెట్టాడు ఆయన. ఎన్టీఆర్ గారు స్ట్రైట్ అవే వచ్చి 9 నెలల పవర్కి వచ్చేసారు. రాగానే ఏం జరిగింది చరిత్ర అందరికి తెలుసు. హ్యాండ్లింగ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. should have some experience. You have to depend on few people. Yes. And those few people you don't know what they will do. ఎన్టీఆర్ గారు ఆల్సో ఫేస్డ్ ఇట్ కదా. అస్సాం గణ పరిషత్ పరిస్థితి ఏంటి? గాన్. ఇప్పుడు నామరూపాలు లేకుండా అంత ప్రభంజనం సృష్టించిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి ఏంటి? హ్యాండ్లింగ్ ఇట్ ఈస్ డిఫికల్ట్. ఫస్ట్ యూ నీడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు జగన్ గారు అనుకోండి, జగన్ గారు అంతకుముందు వాళ్ళ నాన్నగారు రాజకీయంలో ఆయన ఎంపీగా చేశాడు, అన్నీ ఉన్నాయి. అని కొంచెం ఈజ్ నాట్ తర్వాత ఓదార్పు యాత్ర,
తర్వాత ఒక జర్నీ ఉంది, ఒక అపోజిషన్ చేసి తర్వాత పవర్కి వచ్చాడు, జనాలు కరెక్ట్గా తీసుకెళ్ళారు. సో ఈ అదృష్టవంతుడే, అపోజిషన్కి వెళ్ళి వచ్చాడు. కాబట్టి విజయ్ గారు ఐమ్ టెలింగ్ యూ, ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్, అక్కడతోటి రాజకీయ సమాధి అయిపోద్ది ఫ్యూచర్లో. ఓ 100%. ఇట్స్ ఈజీ. నో, ఒక చిన్న మిస్టేక్ చేసినా కూడా పెద్ద బుక్ యాంప్లిఫై అయిపోతుంది, మ్యాగ్నిఫై అయిపోతుంది. అందరూ ఓటేశారు, జెన్స్, ముఖ్యంగా యంగ్ పీపుల్. అవును, యూత్ అంతా చేశారు. ముందుకొచ్చి మరి వేశారు ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి. ఒక చిన్న తప్పు చేసినా ఇది ఎంత మంచి పేరు ఇప్పుడు వచ్చిందో దానికి 100 రెట్లు బ్యాడ్ జరుగుతుంది. సో హీ నీడ్స్ టు బి ఎక్స్ట్రా కాషియస్, ఎక్స్ట్రా కేర్ఫుల్. ఈ క్వశ్చనింగ్ మోడ్ ఈజ్ ఈజీ. Implement is You can question, keep on, and you will be popular when you're questioning. yes. But when you're coming into governance, you're answerable to everybody. From all corners you have to answer. For small thing also they have to You have to answer. You're answerable. And especially in this scenario, రెండు దిగ్గజాలు ఉన్నాయి. ఒక పక్కన ఏడీఎంకే ఉంది, ఒక పక్కన డిఎంకే ఉంది, అటు పైన బీజేపీ, అటు కాంగ్రెస్, అందరు ఉన్నారు. అండ్ దేశవ్యాప్తంగా ఇది ఒక సంచలనం. ఇప్పుడు అందరి దృష్టి అంతా ఉంటుంది, అందరి దృష్టి మా మీద ఉంటుంది. ఇప్పుడు చిన్న ఇంత మిస్టేక్ చేసినా కూడా అది యాంప్లిఫై అయిపోతుంది. ఎంత అయితే పాపులారిటీ వచ్చిందో అది కూడా ఇట్లా వెళ్ళిపోతుంది. సో హ్యాండ్లింగ్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ నౌ. ఇట్ ఈస్ నాట్ ఈజీ అట్ ఆల్. హిస్టరీ సేస్ దట్. అండ్ ఐ హోప్ విజయ్ గారు somehow he gets the right advisors around him, he gets the right people around him, and he sustains that. The transition happens from ఒక సూపర్ స్టార్ నుంచి ఒక పొలిటికల్ పవర్లో ఉన్న వాళ్ళని నిగ్గదీసి అడిగే ఒక క్యాంపెయిన్ కూడా ఒక జర్నలిస్ట్ లాగానే కదా. హీ వాజ్ జర్నలిస్ట్. ఒక అటువంటి ఇమేజ్ నుంచి నౌ ఒక సీఎం అన్న స్థాయికి, అన్న ఒక రెస్పాన్సిబిలిటీకి ట్రాన్సిషన్ చాలా ఈజీగా అయిపోవాలి. ఇప్పుడు రివెంజ్లు తీసుకోవటాలు, అది తీసుకోవటాలు కాదు. యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ గవర్నెన్స్, గివ్ బెటర్ గవర్నెన్స్, ఏడీఎంకే ఆర్ డిఎంకే. అదర్వైజ్ you are not so deep rooted as ADMK or DMK. They come with Dravidian ideology, strong deep rooted ideology at the grassroots. People have given you power now. Utilize it in good and make it permanent. Otherwise వచ్చాడు పోయాడు అంతే. 5 సంవత్సరాలు ఉంటుందో కూడా తెలియదు. సో టేక్ ద రైట్ అడ్వైజర్స్ అరౌండ్ యూ. కానీ సార్ కొంతమంది ఏమంటున్నారు అంటే కాంగ్రెస్ లో కలిసే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. ఇది ఎంతవరకు? అదే విజయ్ ఆయన టీవీకి బాగా తెలివి కదా. ఇటు ద్రవిడియన్ పెట్టారు, ఏంటి పెరియార్ గారు ఫేస్ పెట్టారు, కామరాజ్ గారు ఫేస్ పెట్టారు, ఇంకో సైడ్ వేలు నాచియారు. అవసరమైతే అటు ఫార్వర్డ్ బ్లాక్ ఈ కొన్ని పార్టీస్ ఉన్నాయి, వాళ్ళని కూడా పెట్టుకోవచ్చు. ఇంకో సైడ్ అంబేద్కర్ గారు వీసీకే, దళిత్ పార్టీస్, అందరినీ కలిపేశాడు. ఇప్పుడు ఆయన బీజేపీ తోటి కూడా వెళ్ళొచ్చు, వేలు నాచారు వెళ్ళొచ్చు సందర్భంలో, పెట్రియాటిజం వెళ్ళొచ్చు అని వెళ్ళడు. ఐడియాలజికల్లీ కొంచెం డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు ఏడీఎంకే తోటి వెళ్ళొచ్చు. బట్ ఏడీఎంకే డిఫికల్టీ ఏంటి? ఏడీఎంకే హస్ టు స్ప్లిట్ విత్ బీజేపీ టు గో విత్ హిమ్. అది అవుతుందా తెలీదు. డిఎంకే తోటి వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు వెళ్తే కొడతారు జనాలు. ఇన్నాను డిఎంకే తిట్టే కదా, ఎట్లా వెళ్తావని కొడతారు, వెళ్ళరు. ఆప్షన్ అంటే కాంగ్రెస్ ఈజ్ ఓపెన్ టు కాంగ్రెస్ ఆల్సో. కాంగ్రెస్ కానీ ఇప్పుడు టైప్ అవుతే తమిళనాడు పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతాయి. డిఎంకే విల్ బి వీకెండ్, ఏడీఎంకే విల్ బి వీకెండ్. ఇది కొంచెం లాంగ్ టర్మ్ ఉంటుంది ఈ పార్టీ. కాంగ్రెస్ కనుక వస్తాయి, కాంగ్రెస్ వచ్చిందంటే ఆటోమేటిక్గా వీసీకే వస్తుంది. విడుదలై చిరుతైగల్ కట్చి, విడుదలై చిరుతైగల్ కట్చి, అది తిరుమావళ్ళవన్ వాళ్ళది వస్తుంది. తర్వాత అవసరమైతే పాటాళి మక్కల్ కట్చి, పిఎంకే వాళ్ళు వస్తారు. ఇది రామదాస్, అన్బమణి వీళ్ళు వచ్చేస్తారు. తర్వాత ఐయుఎంఎల్ ఉంది, ఐయుఎంఎల్ కూడా అవసరమైతే సపోర్ట్. సిపిఐ, సిపిఎం ఆ భావజాలం కూడా ఉంది కదా, వీళ్ళు వస్తారు. సో 118 అన్న మ్యాజిక్ ఫిగర్ని టచ్ అవ్వటం పెద్ద విషయం కాదు, అంతే. విల్ సమ్హౌ మేక్ ఇట్. బట్ టు హ్యాండిల్ ఇట్, ఒక చిన్న తప్పు కోసం వెయిట్ చేస్తారు.
కానీ ఒక హీరోగా ఉన్న వ్యక్తి ఇవాళ పాలిటిక్స్లో రావడం జరిగింది. అంటే ఇప్పుడు సినిమాలో చూసిన వేరే పాలిటిక్స్లో జనాలు ఇప్పుడు ఓట్లేసి గెలిచారు కదా సార్. ఇప్పుడు హీరోయిజంనే జనాలు ఆ ఆస్పెక్ట్లోనే చూస్తుంటారు. పొలిటికల్గా విన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే విజయ్ గారిలో మీరు అంటే ఒక జర్నలిస్ట్గా చూశారు, ఒక క్వశ్చనింగ్ అని, ఒక పొలిటికల్ లీడర్గా సెట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా విజయ్ గారిలో? లేదు, ఒక డిఫరెన్స్ ఉంది. ఏదో హీరోగా చూశారు. జనాలు అంత పిచ్చోళ్ళు కాదు, ఎస్పెషల్లీ తమిళనాడు జనాలు అంత పిచ్చోళ్ళు కాదు. అక్కడ చాలా రాజకీయ విశ్లేషణ టీ కొట్లో కూడా జరుగుతాయి, పెద్ద పెద్ద రాజకీయ విశ్లేషణలు జరుగుతాయి, డీప్ విశ్లేషణ జరుగుతాయి అక్కడ. థింక్ అబౌట్ పాలిటిక్స్. పెద్ద రాజకీయ దురంధరులు పుట్టారు అక్కడ. రాజగోపాలాచారి నుంచి పెరియార్, చిన్నది కాదు, చిన్న ప్రస్థానం కదా. కామరాజ్ నాడార్ సెంటర్కి ఎప్పుడు ప్రత్యామ్నాయం అక్కడే, ఏ పార్టీ ఉన్న సెంటర్లో. అటువంటి ప్లేస్ రాజకీయంలో ఏంటి, ఈజీగా ఒక ఫిలిం స్టార్ రాగానే ఫిలిం స్టార్ని చూడంగానే అంటే గుద్దేసే అంత పిచ్చోళ్ళు కాదు ఎవరు, ఎంజీఆర్లు కాదు అక్కడ. ఎందుకంటే రజనీకాంత్ లాంటి అయినా భయపడ్డాడు కాటానికి. కమల్ హాసన్కే కుదరలా, ఒక ఎలక్షన్ వచ్చాడు ఇంకా వెళ్ళిపోయాడు ఆయన, అయ్యే పని కాదని అర్థమైపోయింది. విజయ్ ఏంటంటే ఈజ్ నాట్ జస్ట్ ఒక ఫిలిం స్టార్ అనే ఇమేజ్ ఇట్స్ అన్ యాడ్. ఈజ్ ద స్టార్ క్యాంపెయినర్, ఆయనకి ఇంకో స్టార్ క్యాంపెయినర్ అవసరం. ఆయనే అన్ని చోట్ల క్యాంపెయినర్, క్యాంపెయినింగ్ పనికి వచ్చింది, మెసేజ్ తొందరగా వెళ్ళటానికి పనికి వచ్చింది. బట్ వాట్ హీ వాజ్ ఏబుల్ టు అచీవ్ వాజ్ టు షో ద పీపుల్ దట్ ఈజ్ సిన్సియర్ అండ్ హానెస్ట్. దమ్ము ధైర్యంతో ఎవరితో నేను పొత్తులు పెట్టుకోను. బీజేపీ పొత్తు కోసం అడిగింది, ఏడీఎంకే అడిగింది పొత్తు కోసం, డిఎంకే అడిగింది పొత్తు కోసం, ప్రలోభాలు పెట్టారు, కష్టాలు పెట్టారు, అయినా నేను పొత్తుకు వెళ్ళను, నా పొత్తు ప్రజలతోటే అని చెప్పి ధైర్యంగా వెళ్ళాడు. చావోరేవో తెలుసుకుంటాను, దీని తర్వాత నాకు సినిమా కెరియర్ ఉండదు, పాలిటిక్స్ ఉండదు, ఐ కమ్ అని హీ పుట్ హిమ్సెల్ఫ్ ఇన్ డేంజర్ జోన్, ఇన్ దట్ జోన్. ఇంకా మీరు చూసుకోండి, ఇంకా మీ చేతిలో వదిలేసాను, ప్రజల చేతిలో వదిలే, ప్రజలు గెలిపించారు. ద డిఫరెన్స్ ఇక్కడ ఏంటంటే చారిష్మా స్టార్ పవర్ కాదు. దెర్ ఆర్ బిగర్ స్టార్స్ దెన్ విజయ్. స్టార్స్ ఆర్ బిగర్, బట్ హియర్ ఇట్స్ నాట్ అబౌట్ స్టార్ పవర్ అలోన్. ఇట్స్ how he projected himself to the people. I am at your mercy. నా పొత్తు మీ మీదే, నా పొత్తు మీతోటే, నా నమ్మకం మీ మీదే అని చేతిలో పెట్టి ధైర్యంగా వెళ్ళాడు. ఇన్ని కాంటెస్ట్లు ఉన్నా కూడా తమిళనాడు జనాలు క్యాస్ట్, రిలీజన్ అన్ని పక్కన పెట్టి, ఈ ట్రెడిషనల్ ఓటింగ్ ప్యాటర్న్స్ని పక్కన పెట్టి మొత్తం బ్రేక్అవే తీర్పిచ్చారు. అది దట్ ఈస్ వాట్ తనకు అన్నీ కలిసి వచ్చినాయి. నార్మల్గా అంటారు కదా ఫార్చ్యూన్, అదే కలిసి వస్తే నడిచొచ్చే కొడుకు, అది కాదు, అది కరెక్టే. ఇంకోటి ఈయనకి యాప్ట్ ఏంటంటే ఇంగ్లీష్లో ఉంటుంది, ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్. ధైర్యవంతులకి అదృష్టం వరిస్తుంది. వాస్తవం. ధైర్యవంతుడు ధైర్యం చేసి ముందుకెళ్ళాడు. నా సర్వం కోల్పోయినా పర్వాలేదు, ఇది నా అటెంప్ట్ అని వెళ్ళాడు. అదృష్టం తన్ని వరించింది. రకరకాల ఫ్యాక్టర్స్, జనాలు సపోర్ట్ చేశారు, అదొక పక్కన సపోర్ట్ చేసినా కూడా గెలిచే పరిస్థితి లేదు. కానీ గెలవటం ఏంటి, ఏడిఎంకే కంప్లీట్ ఓవర్ బీటింగ్ ఆఫ్ ఏడిఎంకే బై డిఎంకే స్ట్రాటజీస్, అందర్ స్ట్రాటజీస్ టు డిమినిష్ ఏడిఎంకే అన్నది ఓవర్ బీటింగ్ అయిపోయింది. అటు సైడ్ సౌత్ రీజన్లో శశికళ గారు, ఇక్కడ అది చాలా ఫ్యాక్టర్స్, ఏడిఎంకే కంప్లీట్ కొలాప్స్ అయింది. అది ఏంటంటే మొత్తం ట్రాన్సిషన్ ఏంటి, ఈయనకి ఇంతవరకు కొంతవరకు రావాల్సింది ఫుల్ అయిపోయింది, డిఎంకేని కూడా దాటేసింది. అదే చెప్తున్నాను, అదృష్టం ఎవరిని వరిస్తుంది, ధైర్యవంతుల్ని వరిస్తుంది. దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. అదే జరిగింది అక్కడ. ఇంకోసారి జగన్ గారితోని మన ఎక్సీఎం అయిన ఆంధ్రాలో ఎక్సీఎం అయిన జగన్ గారితో పోలుస్తున్నారు. ఎందుకంటే వే అయిన కానీ అది కానీ, అండ్ కొంతమంది జగన్ గారి ఫ్యాన్స్ కూడా అక్కడ చాలా మంది ఉన్నారు తమిళనాడులో, వాళ్ళు కూడా స్ట్రాటజీ సేమే కదా. అదే ఎవరితో పొత్తులు లేదు, జనాలతో పొత్తు, జనాలతో పొత్తు. నా పొత్తు ఎవరితోటి, మనుషులతో కాదు, వీళ్ళ పార్టీలతో మనుషులతో కాదు, ఓటర్స్ తోటి, జనాలతోటి. అంతే. నమ్మితే ఓటేయండి, లేకపోతే ఇవ్వద్దు. ఓకే. ఎందుకంటే చూస్తున్నాం, నేను మీకు చేశానంటే ఓటేయండి, లేదా వేయద్దు. 11 సీట్లు, 20 అప్పుడు 23 సీట్లు, ఇప్పుడు 11 సీట్లు, ఇవన్నీ క్యాల్కులేషన్స్ కాదు. ఓట్ షేర్ బాగానే వచ్చింది, అవును, పీపుల్ ట్రస్టెడ్ హిమ్, బట్ వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ పీపుల్ థాట్ ఈ పొత్తు కూటమి ఈజ్ మోర్ కన్విన్సింగ్, అంత కూటమికి వేసారేమో ఓట్లు, వాట్ ఎవర్ డిఫరెన్స్. బట్ విజయ్కి జగన్ గారికి కామన్ ఫ్యాక్టర్ అయితే ఉంది.
ఎందుకంటే చాలా ఇప్పుడు మన స్టేటస్ చూస్తున్నాం వైసీపీ వాళ్ళు అండ్ అక్కడ వచ్చేసి రెండు మేనేజ్ చేసేసి సింహం అని ఇద్దరికి వేసేసారు. చాలా నడుస్తుంది. జగన్ గారి ఫ్యాన్స్ చాలా ఆనందంగా ఉన్నారు. విజయ్ గారి సేమ్ భావజాలం కదా, సేమ్ స్టైల్ అప్రోచ్. యా ఒక రూలింగ్ పార్టీని అందరినీ ఎదిరించి, ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ అందరినీ ఎదిరించాడు కదా విజయ్. అవును, విజయ్ గారు ఏటీఎంకే, డిఎంకే, బీజేపీ, కాంగ్రెస్ చాలా సీనియర్ పార్టీస్ లోనే ఉన్న అన్ని పార్టీస్ని ఎదిరించి వాళ్ళని తుడిచిపెట్టి కూర్చున్నాడు. అవును కదా. ఎస్ జగన్ గారు ట్రై చేసింది అది, అందరూ ఏకమైన ఒకటి నేను సింగిల్గా వస్తానని అవన్నీ వాట్ ఎవర్ వచ్చింది. హీ కుడ్ నాట్ సక్సీడ్ బికాస్ ఆఫ్ వేరియస్ అదర్ రీజన్స్. మేబీ విల్ సక్సీడ్ ఇన్ ఫ్యూచర్. ఎస్ ఇక్కడ ఈయనేమో వెంటనే ఫస్ట్ అటెంప్ట్ సక్సీడ్ అయిపోయాడు. ఒక్కొక్కరికి అదృష్టం వస్తుంది. ఇంకా రోజా గారు కూడా కొన్ని సందర్భంలో అన్నారనమాట, హిస్ ఫాలోయింగ్ గుడ్, ఆయన చాలా బాగా చేస్తున్నారు, జగన్ గారు లాగానే కొంచెం అనిపిస్తుందని కూడా చెప్పడం జరిగింది. వైసీపీ మొత్తం టోటల్ సపోర్ట్ విజయ్ ఓన్లీ. దే షేర్ ఎ కామన్ ఐడియాలజీ, అదే కామన్ థాట్ ప్రాసెస్ ప్రాబబ్లీ ఉంటుంది. ఎందుకంటే సేమ్ సిచ్యువేషన్. అదే ఇంకోటి సార్, అసలు జగన్ గారు అంటే చాలా మంది సీఎంస్ ఉంటారు మన ప్రతి రాష్ట్రంలో, బట్ జగన్ గారికి ప్రతి రాష్ట్రంలో ఫ్యాన్స్ ఉన్నారు. చాలా వరకు యూత్ ఫ్యాన్స్ కానివ్వండి, ఎవరైనా కూడా జగన్ గారు అంటే చేయి కోసుకునేటట్టు అట్లా అంత ఫ్యాన్స్ బేస్ ని ఎలా ఫాలో అయ్యారు సార్? అంటే యూత్ ఏంటిది అన్నట్టు అసలు. అదే ఇప్పుడు సేమ్ ఇప్పుడు విజయ్ అన్నది జస్ట్ నాట్ స్టార్ పవర్ ఒకటే కాదు, ప్రజల్లో విశ్వసనీయత, ప్రజల్లో ఆ విశ్వసనీయత, మెయిన్గా ట్రస్ట్ విత్ ద పీపుల్, ఆ పరంగా రాజకీయం అన్నది, రాజకీయ ప్రస్థానం ఉంటే జగన్ గారు కానీ, జగన్ గారి తండ్రి కానీ, వాళ్ళు ఏంటి మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటి, వై దే ఆర్ మాస్ లీడర్స్. ది మాస్ లీడర్స్ బికాస్ పీపుల్ సెంట్రిక్ పాలసీస్, మొత్తం పాపులిస్ట్ పాలసీస్ అంటాం కన్నా కూడా పీపుల్ సెంట్రిక్ వెల్ఫేర్ స్కీమ్స్. ఇప్పుడు ఈ బిల్డింగ్ కడతాను, ఈ ఒక ఏరియా డెవలప్ చేస్తాను, 10 ఏళ్ళ తర్వాత నీకు మంచి ఫుడ్ అన్నం దొరుకుతుంది అన్నది ఒక విధంగా కరెక్టే. కానీ ఇవాళ నీకు అరపూట భోజనం కూడా లేదు కదా, ఇవాళ నీకు అన్నం పెడతాను అన్న వాళ్ళకి అన్నది కూడా వేరే. వైఎస్ఆర్ గారు, జగన్ గారిది ఈ రూటు. నీకు ఇవాళ భోజనం లేదు, నీకు అరపూట భోజనం లేదు, నేను నీకు మనసారా భోజనం పెడతాను, అది జరిగేది జరుగుతుంది, అది చేస్తాము అన్న కాన్సెప్ట్. ఇటు కాన్సెప్ట్ ఏంటి, నీకు ఇవాళ భోజనం పెడతాను, నువ్వు ఒక్కడవే కాదు, రాష్ట్రం మొత్తం ఉంది, నేను 20 ఏళ్ళ గురించి ఆలోచిస్తున్నాను, ఇవాళ గురించి కాదు అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఇక్కడ డెవలప్మెంట్ అజెండా అని ఒక ప్లాన్ ఇట్లా వెళ్తారు. సో ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. బడుగు వర్గాలు అక్కడ గ్రాస్ రూట్ లెవెల్లో ఫ్యాన్స్ ఎక్కువ ఇట్టే ఉంటారు. రియల్గా మనసారా ప్రేమ ఇట్టే ఉంటారు. ఏంటంటే ఒక హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, ఆరోగ్యశ్రీ ఇది ఎవరు ఇచ్చారు, మా గురించి ఆలోచించేవాడు ఉన్నాడు కదా, మాకు ఇచ్చాడు, ఇలా ఉంటుంది ట్రెండ్, ఎలా ఉంటుంది అది. దట్ ఈస్ వై హీ హెస్ ఫ్యాన్స్. ఫ్యాన్స్ కూడా చూస్తే పెద్దోళ్ళు, స్టార్లు వీళ్ళందరూ కాదు, చాలా కింద వర్గాల్లో ఫ్యాన్స్ ఉంటారు. మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. అందుకనే ఎంత ఇది 35% అబవ్ వచ్చింది కదా ఓట్ షేర్. వీళ్ళే ఓట్లు వేసేది. వీళ్ళకేంటంటే ఇటు సైడ్ ఏమో టీడీపీ, జనసేన ఒక డిఫరెంట్ అజెండా. డెవలప్మెంట్ ఈ ప్లాన్లో చేయాలి, ఆ ప్లాన్లో చేయాలి, అక్కడ చేయాలి. దేర్ అనౌన్స్మెంట్స్ ఆర్ దేర్ హ్యాపెనింగ్, ఇట్ గోయింగ్ ఇన్ అ డైరెక్షన్. బట్ వాస్తవానికి రావాలని ఎన్ని ప్రకటించిన, పోలవరం అన్నారు, ఈ ప్రాజెక్ట్ అన్నారు, ఆ ప్రాజెక్ట్ అన్నారు, ఇప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడటమే మానేశారు. అసలు దాని గురించి కూడా చర్చలు లేవు. మాట్లాడితే కూడా ఇక తప్పు పడతాం అన్నట్టు మాట్లాడితే తప్పు అన్నట్టే మాట్లాడతాం. విని 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 జనాలు బోర్ కొట్టేసింది. అది జనాలకి ఇంట్రెస్ట్ లేదంట. జనాలకి ఇది స్పందన అంటే జనాలకి పొట్ట భోజనం కోసం స్ట్రగుల్ అవుతున్నప్పుడు దీని గురించి ఇప్పుడు సెకండరీ అయిపోతుంది. అవును, సెకండరీ. బట్ రియాలిటీ ఏంటి, వాస్తవం మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి కదా. అవును, అది ఓన్లీ ఓట్ల వరకే, ఎలక్షన్స్ టైం కే మాట్లాడాలి. ఎనీ పార్టీ దట్ కమ్స్ టు పవర్ షుడ్ టాక్ అబౌట్ ఇట్. రాష్ట్ర ప్రయోజనం. బీజేపీకి కూడా ఈజ్ జస్ట్ మంచి అంటే నేషనల్ పాలిటిక్స్ మంచి దేశానికి
ఈజ్ గివెన్ చాలా విషయాల్లో చాలా గుడ్ గవర్నెన్స్ ఇచ్చింది మోడీ గారు రాజ్యం పాలనలో. ఇక్కడ చిత్తశుద్ధి ఉంటే కదా అక్కడ ఇస్తారు. అవును, కాదు ఇట్లా చెప్పేసింది నార్త్ ఈస్టర్న్ వీళ్ళే జస్టిఫికేషన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇచ్చారు కానీ చాలా మేధావులు చెప్పడం ఏంటి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి స్పెషల్ స్టేటస్ ఇచ్చారు కానీ ఒరిగింది ఏం లేదు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఒక ఆంధ్రప్రదేశ్ ఇంత పెద్ద కారిడార్ ఉంది, మొత్తం ఇంత సీ కారిడార్, మొత్తం పోర్ట్, అది ఎంత పెద్ద కారిడార్ అది, కంపారిజన్ లేదు. అటువంటి స్టేట్కి నార్త్ ఈస్ట్కి ఏమన్నా కంపారిజన్ పెడతారు. ఇక్కడ స్పెషల్ స్టేటస్ ఇస్తే అసలు వలసలు ఇక్కడ. అదే అవును, ఇండియన్ జియో పొలిటిక్సే మారుతుంది, ట్రేడ్ జియో పొలిటిక్సే మారిపోతుంది మొత్తం. అక్కడ వెస్టర్న్ నుంచి ఇటు బాగా ఇక ట్రేడ్ చాలా ఇట్ విల్ క్రియేట్ ఇంపాక్ట్ ఇన్ ద కంట్రీ. అంత స్ట్రాటజిక్గా ఉన్నదాన్ని మీరు స్పెషల్ స్టేటస్ ఇస్ నథింగ్ అంటారు ఏంటి, నాకు అర్థం కాదు. లైక్ ఐ డోంట్ నో, లైక్ అంటే వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ యువర్ థింకింగ్ కూడా అర్థం కాదు. అదే వై ఆర్ యూ నాట్ ఫైటింగ్ ఫర్ ఇట్, వై యూ నాట్ ఫైట్, యూ ఆస్క్ అట్లీస్ట్ వై ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ దిస్. అడుక్కునేది తెచ్చుకోవాలి మనం. సోర్స్ ఉన్నా కూడా ట్రై చేస్తలేరు. ఇవాళ టుడే వీఆర్ ఇన్ పవర్. ఎస్, మన రాష్ట్రము ఫుల్ పవర్లో ఉంది. మన రాష్ట్రమే కదా పవర్లో ఉంది, అంతే కదా. మన సపోర్ట్ తోటి కదా సెంట్రల్ కూడా ఉన్నారు. అడగండి, రాష్ట్ర ప్రయోజనానికి ఖచ్చితంగా సహకరిస్తారు. మీరే కాంప్రమైజ్ అయిపోతే ఇంక పైనుంచి ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఓకే ఇస్తున్నాం కదా, దే సాటిస్ఫైడ్ అనుకుంటారు కదా. అవును, అది చెప్తున్నాను, ఈ చిత్తశుద్ధి అన్నది మారాలి. ఇట్ హ్యాస్ టు. ఇప్పుడు విజయ్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఓకే, ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ విత్, ఇప్పుడు జగన్ గారితో కంపారిజన్ ఒకటే కాదు కదా. అవును, ఇప్పుడు విజయ్ గారి దగ్గర నేర్చుకోవాల్సి అందరూ నేర్చుకోవాలి. ఈజ్ వన్, వై హీ వన్ అంటానికి రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు అందరూ చిన్న చిన్న విషయాలు లోపాలు ఉండొచ్చు, కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంత మాట్లాడతారు, థర్డ్ పార్టీకి ఆస్కారం ఉంది, గ్యాప్ ఉంది, దేశవ్యాప్తంగా గ్యాప్ ఉంది అని ప్రూవ్ చేశాడా లేదా విజయ్ గారు? సో వాట్ ఆర్ యూ డూయింగ్? యూఆర్ సేయింగ్ 15 years I'll keep somebody in power. 15 years, next 15 years they will be in power. So why should people vote for you? People will vote for them. నువ్వు తప్పుకొని అయినా ఆయనకే డైరెక్ట్గా వేసేస్తాం కదా, మీకేదో వేయాల్సిన అవసరం ఏంటి? ఆర్ యూ ట్రైంగ్ టు బికమ్ సీఎం? లేదు కదా. పొత్తులో పెట్టి 21 seats వచ్చినాయి. ఎవరిని అడిగిన మాట్లాడతారు, 21 seats ఎలా వచ్చినాయి? పొత్తు రాజకీయాల్లో వచ్చినాయి. ఇండివిజువల్గా వాట్ ఈస్ యువర్ స్టామినా? ఆ స్టామినా పెంచుకో. యూఆర్ వెరీ గుడ్ స్పీకర్, వెరీ నాలెడ్జబుల్, యూఆర్ వెరీ గుడ్ స్పీకర్. అంటే మంచి హీరో కదా, చిరంజీవి గారు కూడా మంచి స్పీకర్ కదా. స్టామినా పెంచుకుంటున్నావా? ఆర్ యూ గోయింగ్ స్టేట్ వైడ్? ఆర్ యూ గోయింగ్ ఆర్ ఆర్ యూ సాటిస్ఫైడ్ సిట్టింగ్ ఇన్ వన్ ప్లేస్? ఒక మెట్టెక్కి అక్కడ బాల్కనీ కట్టేసుకుని అక్కడ కూర్చున్నారు, టీ తాగుతున్నారు కూర్చొని. యూఆర్ సాటిస్ఫైడ్? కనుమరుగైపోతారు అట్లా ఉంటే. జనాలు తరపున జనాలతోటి పొత్తు పెట్టుకున్నవాడే నిజమైన నాయకుడు, చిరస్థాయిగా నిలవగలిగిన నాయకుడు. యువర్ థింకింగ్ పంచాయతీరాజ్ మినిస్ట్రీ ఉంది, ఈ మినిస్ట్రీ ఉంది, సో మన గ్రాస్ రూట్లో అట్లా వర్కౌట్ చేసుకొని 2027, 2028లో బయటకు వచ్చేసి ఎల్ఓపి తీసుకుని ఇంకో రాజకీయం స్టార్ట్ చేద్దామని యూ మైట్ బి థింకింగ్. బట్ పీపుల్ ఆర్ నాట్ ఫూల్స్, దే సీ యువర్ ఇంటెన్షన్స్. ఆ స్వచ్ఛతను చూస్తూ ఉంటారు. తప్పు జరుగుతుందా ఎక్కడున్నా సరే, వాయిస్ అవుట్ యువర్ ఒపీనియన్, దెన్ పీపుల్ విల్ ఫాలో యూ. అది విజయ్ దగ్గర నేర్చుకోండి, తప్పులేదు. మీ రీమేక్ సినిమాలు చేశాడు కానీ పెద్ద రాజకీయ ప్రపంచం సృష్టించాడు. మీరు ఏంటి జనాలతో మాట్లాడేంటి, ఇంకొకళ్ళ అండలో కూర్చున్నారు, ఇంకొక అంబ్రెల్లా దగ్గర కూర్చున్నారు. యు ఆర్ నాట్ రెడీ టు బికమ్ ఎ థర్డ్ ఫోర్స్. దట్స్ అ ప్రాబ్లమ్ యూ హ్యావ్. దమ్ము ధైర్యం అంటారు కదా, అది తేడా. రియల్ దమ్ము ధైర్యం విజయ్ ప్రూవ్ చేశాడు. సెపరేట్గా నిలబడి గెలిచాడు. అంటే మీకు దమ్ము ధైర్యం లేదా, లేకపోతే విజయ్కి ఉన్న స్టామినా లేదా, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా మీకు? సో వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు సే? ఒకరిని తొక్కటమే మీ లక్ష్యమా, లేకపోతే ఒకరిని కూర్చోబెట్టడమే మీ లక్ష్యమా? ప్రజలు మీ లక్ష్యం కాదా? అది అనిపిస్తలేదు చాలా మంది. అదే ప్రజలు మీ లక్ష్యం అంటే
ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియో బయటికి వెళ్ళంగానే మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాట్లాడతారు. వాళ్ళందరికీ చెప్తున్నా ఒకటే, మీరెంత మాట్లాడినా మీరు మీ నాయకుడిని సరి చేసుకోండి. మీ నాయకుడికి కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేసే వాళ్ళని ఇంకా ప్రోత్సహించండి, బాగుపడుతుంది. అట్లా కాదు ఇట్లానే కూర్చుంటే ఆయన ఇట్లానే కంటిన్యూ అవుతే ఇంకా మొత్తం స్వాహా. గుర్తుపెట్టుకోండి, మీ ప్రజలతోటి మీరు ఎప్పుడు మమేకం, ప్రజలతోటి ఎప్పుడు పొత్తు పెట్టుకుంటే, ప్రజలతోటే మీరు మీ ఆకాంక్షలు మొత్తం ప్రజలతోటే మమేకమై ఉంటే అప్పుడు మీరు ఖచ్చితంగా రాజకీయంలో ఇప్పుడు విజయ్ లాగా ముందుంటారు, పైకి వస్తారు. ఆ నిజాయితీ అన్నది కోల్పోవద్దు. ఓవరాల్గా పార్టీలో మనం ఎలక్షన్స్లో మనం ఆపోజిషన్లో ఉన్నప్పుడు క్వశ్చన్స్ చాలా వస్తాయి. అవును. కానీ పదవులు వచ్చిన తర్వాత సోమరిపోతులు అయిపోతుంటారు, వర్క్ చేయలేరు. ఎందుకు సార్ ఇది? నేను చాలా వరకు చూస్తున్నాం, చాలా వరకు ప్రశ్న వేయడం ఈజీ కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అంటే పవర్ అన్నది ఎట్లా అంటే ఒక గ్లాస్ హౌస్ లాగా, ఒక అద్దాలతో కట్టిన ఇల్లు. ఆ గ్లాస్ హౌస్ బయట నుంచుని దాని మీద రాళ్ళు వేయటం చాలా ఈజీ. చిన్న రాళ్ళు అయితే పగిలిపోద్ది, లోపల ఉన్నవాడు కట్టుకోలేక వాడు సతమతం అయిపోతూ ఉంటాడు ప్రశ్నలు సంధించి. అక్కడ లోపల కూర్చుని దాన్ని మేనేజ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళు రాళ్ళు ఇసిరేస్తారు. అవును, అన్నిటికీ సమాధానం చెప్పాలి, అన్నిటికీ సమాధానాలు ఉండవు. ఎందుకంటే అందరికీ న్యాయం చేయలేరు, కానీ ఒక్కటి చేయగలుగుతారు. మీ ఒక ప్రస్థానం, మీ ఒక ప్రయాణం జనాల ఆకాంక్షలకి దగ్గరగా ఉంది, జనాల కోసమే మీరు మొత్తం త్యాగం చేస్తున్నారు అన్న ఒక నిజాయితీని చూపిస్తే జనాలు మీ పక్షానే ఉంటారు. అట్లా కాదు, నేను ప్రలోభాలకి లొంగిపోయాను, సిచ్యువేషన్కి నా ఈగో నేను సాటిస్ఫై చేసుకున్నాను, కాదు నేను ఇక్కడే, నా స్థానం ఇదే అని మీరు ఫిక్స్ అయిపోతే అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. అట్లా కాదు, ప్రజల ఆకాంక్షలకి భిన్నంగా కాకుండా వాళ్ళతో పాటు ట్రావెల్ అవ్వాలి, ఆకాంక్షలతో పాటు ట్రావెల్ అవ్వాలి. దట్ ఈస్ వెన్ ప్రజల్లో ఇప్పుడు ఆర్ యూ గోయింగ్ విత్ ద పీపుల్, లేదు యూఆర్ సిట్టింగ్ ఇన్ అవర్ ఆఫీస్. అంతే కదా, ప్రజలకి దూరం అవుతున్నారు. ఆ దూరం కాకుండా లోపల ఉన్నా కూడా, ఎక్కడున్నా కూడా ఆ ప్రశ్న అన్నది బయట వాడిని ప్రశ్నించడం కాదు, మిమ్మల్ని ప్రశ్నించుకోండి, మీ ఆత్మ పరిశీలన చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ప్రతి క్షణం. నేను చేసేది కరెక్టా, ఈ జనాల కోసం చేస్తున్నానా, లేతే వాళ్ళ మీద ద్వేషంతో చేస్తున్నానా, వీళ్ళ మీద మమకారంతో చేస్తున్నానా అని కాకుండా జనాల మీద ప్రేమతో చేస్తున్నానా అని ప్రతి క్షణం మీరు ఆలోచించుకొని చేయండి. అప్పుడు జవాబు అదే ప్రశ్న. ప్రశ్నించటం అక్కడ కూడా మీరు ప్రశ్నించవచ్చు, అక్కడ ప్రశ్నించేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. అది తేడా. ఓకే సార్. ఆయన చూస్తే మనకు టీవీకే గారి దగ్గర చూస్తే త్రిష హైలైట్ అవుతున్నారు, నిన్న పుట్టినరోజు జరుపుకున్నా. ఏంటంటే తమిళనాడులో అనాలజీస్ ఎక్కువ, కొంచెం ఈ ట్రోలింగ్ బేసిక్ ఏంటంటే విజయ్ గారు ఏంటి హీ సేస్ సూపర్ స్టార్, అక్కడ ఈ స్టార్డమ్ ఇవి ఉంటాయిలే. ఒక ఎంజీఆర్ తర్వాత నేను రజనీకాంత్ మధ్యలో కన్సిడర్ చేయడం ఆయన, అంటే కొంచెం యాంటీ అంటే కొంచెం ఒక టైప్లే. ఒక ఎంజీఆర్ తర్వాత విజయ్, సో ఎంజీఆర్కి పెళ్ళి అయింది, తర్వాత జయలలిత గారు, అట్లా ఇప్పుడు విజయ్ పెళ్ళి అయింది, ఇప్పుడు డైవర్స్ అయిపోయింది, ఇప్పుడు త్రిష అన్న అనాలజీ తీసుకురావడానికి ఇవన్నీ పెడుతున్నారు, ఇవన్నీ చూపిస్తున్నారు, ఓవర్గా హైలైట్ చేస్తున్నారు. అక్కడ ఏమంత ఉండదు. షీఈ్ అన్ యాక్ట్రెస్, షీఈ్ క్లోజ్ టు హిమ్. చాలా సినిమాలు నటించారు, హిట్ సినిమాలు నటించారు, సో ఆ క్లోజ్నెస్ ఉంటుంది. పదవులు కూడా ఇస్తారని చెప్పేస్తున్నారు, ఏ పదవి ఇస్తారేమో త్రిషాక్ అని కూడా. ఏముంది చెప్పడానికి, ఏముంది అంటే ఫ్రస్ట్రేషన్ దాటి చాలా మంది ఇంకా ఉన్న మీడియాలో యాంటీ మీడియా ఉంటారు కదా విజయ్కి, ఫ్రస్ట్రేషన్ ని దాటిన నవ్వు, వాళ్ళకి ఏం చేయలేకపోతున్నారు, ఏంటిదని వాళ్ళకి అర్థం కావట్లేదు, ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి పెడతారు ఇట్లా. త్రిష ఏముంది, విజయ్ గారు ఈజ్ డివోర్స్డ్, త్రిష గారు ఈజ్ ఆల్సో నాట్ మ్యారీడ్, తప్పే ఉంది, వాళ్ళు ఒప్పుకుంటే ఏంటి తప్పే ఉంది, తప్పేం లేదు కదా. మీటింగ్ బికాస్ దే ఫ్రెండ్స్ వెళ్ళారు, దాని గురించి అనాలజీస్ డ్రా చేసి జనాల్ని ఇంకో డైవర్ట్ చేసి సినిమా చూపించారు ఆ ఇమేజరీ.
ఓకే. క్రియేటింగ్ అన్ అనాలజీ ఆల్సో వీళ్ళు కూడా కొంచెం అలౌ చేస్తారు, ఎందుకంటే ఆ ఎంజిఆర్ ఇది వస్తుంది అదే అదే. అట్లా ఇది క్రియేటింగ్ ఇట్ ఇస్ బేసికలీ దే ఆర్ యాక్చువల్లీ ప్లేయింగ్ ఆన్ ద సైకీ ఆఫ్ ది ఓటర్స్, ఓకే. దే ఆర్ రిమైండింగ్ దెమ్ ఆఫ్ ద పాస్ట్, రిపీటింగ్ హిస్టరీ Yes. అన్నది ఒక దీంట్లో ఒక సైకిలోకి తీసుకొస్తారు. అదే ఓకే. సోషల్ మీడియా స్ట్రాటజీస్ ఉంటాయి కొన్ని. ఓకే సార్, నైస్ టు మీట్ యూ. చాలా విషయాలు తెలుసుకుందాం అండ్ మరో రాబోయే కాలంలో ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉండాలి, బికాజ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సొసైటీ పట్ల చాలా తెలిసింది ఉంది అండ్ మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సార్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.